అమర్నాథ్ గారు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఆ హెచ్చరిక అంటే మామూలు హెచ్చరిక కాదు. మేము అక్కడ ఉన్నటువంటి హిందువుల పట్ల మా భద్రత విషయంలో మేము కన్సర్న్ అవుతున్నాం, ఇది మామూలు వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం అదంతా ఓకే. మేము ఇంటర్వ్యూని అవుతాం, మీరు పరిస్థితిని చక్కదిద్దకపోతే మేము కలుగు చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక గట్టి హెచ్చరిక. అవసరమైతే ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి కూడా భారత ఆర్మీ రంగంలోకి దిగుతుందా, భారత ఆర్మీ కలుగు చేసుకుంటుంది అనేటువంటి మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి ఇది అంటే ఏదో కేవలం హెడ్లైన్ కోసం కాకుండా నిజంగా అలాంటి పరిస్థితి, అలాంటి గట్టి హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉందా? లేదంటే ఇప్పుడు పరమేశ్వర్ గారు చెప్పినట్టు అలాంటిది ఏదో చేస్తేనే కానీ అంత గట్టిగా మనం చెప్పలేమా? అంటే గట్టి హెచ్చరిక ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీరు చెప్పిన కమిటీ ఏదైతే ఫామ్ చేశారో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ క్లియర్ వార్నింగ్. అది ఎవరికి ఎక్కడ అర్థం కావాలో అది అక్కడ అర్థం అయిపోయింది. అదేమి ఏదో అల్లాటప్ప విషయం కావచ్చు. ఈ రోజు మీరు ఆ కమిటీ ఫార్మేషన్ చూసినట్టయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ఏడీజీ కావచ్చు, ఈస్టర్న్ కమాండ్ కావచ్చు, సో చాలా అంటే మీరంతా గమనిస్తే అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అట్లాగే బిఎస్ఎఫ్ నుంచి అందరినీ కలిపి ఒక క్లియర్ గా ఒక గ్రూప్ అంటే ఒక కమిటీ వేయడం అనేది ఒక నేను అనుకున్నంత వరకు అది స్పష్టమైన హెచ్చరిక బంగ్లాదేశ్ కు. కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఇంకా పద్ధతి వేరే తీరు ఉంటుంది సమాధానం చెప్పే విధంగా అనేది చెప్పడం అనేది చాలా క్లియర్ మెసేజ్. అది అర్థమైంది కాబట్టే అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ కనీసం కంటి తుడుపుగా ఏదో 1-2 మాటలు ఇప్పటి వరకు మాట్లాడినట్టు నేను చూస్తున్నాను ఆ మీడియా కథనాల ప్రకారం. రైట్. అయితే ఇక్కడ 2 గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ దేశంలో ఇప్పుడు బంగ్లాదేశ్ నేను ఇందాక కూడా చెప్తున్నా, ఇట్ ఈస్ అ రిటర్న్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడు దిస్ కంట్రీ విల్ నెవర్ బికమ్ అగైన్ అనదర్ అంటే సిమిలర్ బంగ్లాదేశ్ వాట్ ఇట్ యూజ్డ్ టు బి 6 months ago. ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు మన అమెరికా ఎటువంటి కంట్రీ అంటే ఒక 100 సంవత్సరాలు 150-200 సంవత్సరాల క్రితము బ్రిటిషర్స్ కానీ డచ్ వాళ్ళు కాలనీస్ సృష్టించేది వేరియస్ కంట్రీస్ లో వెళ్ళి. అలాగే అమెరికా హ్యాస్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ న్యూ మోడర్న్ డెమోక్రటిక్ కాలనీస్. మీరు చూసినట్టయితే ఇరాక్ పైన యుద్ధం చేయడం కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అట్లాగే కువైట్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం వియత్నాం కావచ్చు. సో వియత్నాం దే ఫెయిల్డ్, ఆఫ్ఘనిస్తాన్ దే ఫెయిల్డ్, ఇరాక్ దే ఫెయిల్డ్ మల్టిపుల్ టైమ్స్, బట్ దే డిడ్ దట్. ఏదైతే వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఆ దేశంలో నయా పైసా లాభం జరగలేదు, కానీ నష్టం మాత్రం విపరీతంగా జరిగింది. అదే వియత్నాం కూడా నేను చెప్పాను. సో ఇట్లా ప్రతి కంట్రీలో వాళ్ళు ఏదో డెమోక్రసీ నిలబెడుతున్నా అనే ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు దే హ్యావ్ క్రియేటెడ్ న్యూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దోస్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ టైమ్ అండ్ అగైన్ ఫెయిల్డ్. దానిలో భాగంగా బంగ్లాదేశ్ కూడా. అయితే మనం యాజ్ ఫర్ యాజ్ వీఆర్ కన్సర్న్, మన కంట్రీలో మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి కావచ్చు, భారతదేశంలో ఉన్న నాయకత్వానికి కావచ్చు, అత్యంత ప్రయారిటీ ఏంది అంటే భారతదేశం యొక్క సిటిజన్స్ ను కాపాడుకోవడం, అట్ ద సేమ్ టైం హిందూస్ ను కాపాడుకోవడం. సో భారతదేశాన్ని కాపాడుకోవడం, మన బార్డర్ ను, ఎందుకంటే పక్కన ఉన్న హోస్టల్ కంట్రీ కాబట్టి ఇటు పక్కన ఒక హాస్టల్ కంట్రీ, ఇటు పక్కన ఒక రోగ్ కంట్రీ ఉంటే మనం ఫస్ట్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి మన ఎకానమీ కావచ్చు, మన సేఫ్టీ కావచ్చు, మన ఫస్ట్ హై ప్రయారిటీ. రెండో ప్రయారిటీ మన హిందూస్ ను అక్కడ కాపాడుకోవాలి. దాని గురించే ఈ రోజు కమిటీ వేశారు. ఆ కమిటీ వేయడం అనేది ఒక హెచ్చరిక. అయితే బంగ్లాదేశ్ లో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే 72% members అంటే ఆఫ్ ది కంట్రీ సిటిజన్స్ హ్యావ్ ఓటెడ్ ఫర్ అవామీ లీగ్ ఇన్ January 2024. అంటే కరెక్ట్ గా 6 నెలల క్రితము షేక్ హసీనాను ప్రధానమంత్రి చేయడంలో 72% ముస్లింస్ ఓట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళందరూ దానిలో కనీసం సగం మందన్నా ఇంకా సపోర్టర్సే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు కొట్టుకోవడాన్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి హిందూస్ అని కొట్టండ్రా అంటే ఇంకా అందరం ఒకటేమైపోతారు. మనలాగా వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఈ రోజు ఒక పక్కన అంటే పక్క కంట్రీలో ఒక హాస్టల్ కంట్రీలో వాడు కులం సంబంధం లేకుండా ప్రతి హిందువును అటాక్ చేస్తున్న తరుణంలో మనం ఇంకా పార్లమెంటులో నిలబడి మనము కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే మనం ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో రాహుల్ గాంధీ ఆయన యొక్క ఐడియాలజీ ఉందనేది నాకు అర్థమైతలేదు. ఇండియా అలయన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా 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 మనల్ని ఒక కులాల పేరు మీద, జాతుల పేరు మీద, వర్గాల పేరు మీద, రీజియన్స్ పేరు మీద విడగొట్టి మనల్ని ఇంకా ఇంకా దారుణమైన పరిస్థితి తీసుకొస్తున్నారంటే మనం ఇంకా వింటున్నామంటేనే మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక పక్కన అక్కడ వాడు ఒక హిందూ అన్నప్పుడు వాడిని కాస్ట్ అడుగుతున్నాడు, నువ్వు ఏ కులం అని అడుగుతున్నాడు, చంపి పారేస్తున్నాడు. ఒక ఎస్ఐని చంపారు.
అట్లాగే అనేక మంది ముస్లిమ్స్ హిందూ మహిళలపై రేపులు చేశారు. అవును. వాళ్ళు ఎవరన్నా ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నారా, ఏ కులం అని అడుగుతున్నారా, ఏ కాస్ట్ సెన్సస్ చేస్తున్నారా వాళ్ళు? ఈ రోజు మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ కాస్ట్ సెన్సస్ అని పేర్ల మీద దేశాన్ని విడగొట్టి లేకుంటే ఖలిస్తానీ ఉగ్రవాదులను తీసుకొచ్చి ఢిల్లీ రోడ్ల మీద కూర్చోబెట్టి నా కోసం వస్తే మీరు కలవనీయట్లేదు. ఏంది అసలు? ఎక్కడికి వెళ్తున్నది ఇది? పార్లమెంటా? జోకర్స్ హబ్బా అది? అదేమన్నా చాయ్ కొట్టా లేకుంటే స్మోకింగ్ జోనా? వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ ఇన్ పార్లమెంట్? హీ ఈస్ టాకింగ్ ఎనీ రబ్బిష్ నాన్ సెన్స్ అండ్ వీఆర్ స్టిల్ టాకింగ్. మనం ఇంకా భలే మాట్లాడినరా భయ్ ఈ రోజు రాహుల్ గాంధీ అని మాట్లాడుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం మాటలు మాట్లాడుకుంటున్నాం? ఈ రోజు బంగ్లాదేశ్ లో లక్షల మంది హిందువులు గజాజ వణుక్కుంటూ ఇళ్లలో పడుకుంటే దాని గురించి మనం మాట్లాడే పరిస్థితి మన పార్లమెంట్ లో లేదా? అసలు ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? పార్లమెంట్ లోపల లేదు, పార్లమెంట్ బయట కూడా లేదు. అదే అన్ఫార్చునేట్. పార్లమెంట్ బయట కూడా లేదు, ఎక్కడ ఒక ట్వీట్ లేదు. ఇదే సీతారాం యెచూరీలు, ఇదే రాహుల్ గాంధీలు, లేకపోతే ఇండి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాకు తెలిసి ఇంతవరకు ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన, లేకపోతే ఒక ట్వీట్ ఎక్కడా లేదు. నథింగ్. కొన్ని వందల ట్వీట్స్ ఇచ్చారండి. కొన్ని వందల ట్వీట్స్ జరిగినా, ఇరాన్ లో జరిగినా, ఇంకెక్కడో బాంబు దాడి జరగగానే వెంటనే మన వాళ్ళందరూ ఫస్ట్ లైన్ నిలబడతారనమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఏంది? ఒక ముఖ్యమంత్రి ఏమో అక్కడెక్కడో అమెరికాలో ఉంటాడు, ఇంకో ముఖ్యమంత్రి ఏమో ఇంట్లో పడుకుంటాడు, వాళ్ళ నాయకుడేమో పార్లమెంట్ లో ఇంకా ఆయన జాతీయంలో ఆయన చెప్పడు కానీ ఆయన మాత్రం జాతి గణన చేస్తారంట మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి. మేము కర్కే దుఃఖంగా ఆయనే ప్రధాన. సరే, నేను ఆ టాపిక్ లో మన పాయింట్ ఏంటంటే, అంటే ఈ రోజు హిందూ సమాజము ఇంకా నిద్రలేవకుంటే, హిందూ సమాజం ఇంకా అర్థం చేసుకోకుంటే, హిందూ సమాజము ఇంకా కూడా మనము ఇలాంటి దొంగ నాయకులను మాస్క్ వేసుకొని వచ్చిన, ఇప్పుడు మనం మహమ్మద్ యూనిస్ గురించి ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో సిఐఏ ఏజెంట్ అని, ఐఎమ్ ఆల్సో క్వశ్చనింగ్ వై రాహుల్ గాంధీ ఈజ్ నాట్ సస్పెక్టెడ్ యాజ్ అ సిఐఏ ఏజెంట్. రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో షుడ్ బి సస్పెక్టెడ్. ఈజ్ ఆల్సో సిఐఏ ఏజెంట్. రేపు పొద్దున ఆయన ఏం మాట్లాడుతున్నాడు సార్? మీరు ఒకవేళ భారతదేశంలో కాస్ట్ సెన్సస్ నిర్వహించకుంటే నేను చేసి చూపిస్తా అంటున్నాడు. అంటే ఏంది? ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండగా నేను చేసి చూపిస్తా అంటే దాని అర్థం ఏంది? అంటే నేను ఇట్లనే మొత్తం రోడ్ల మీదకి తీసుకొచ్చి అందరినీ చంపేస్తాము, లక్షల మందిని బయటకు వచ్చేస్తాము, ఇట్లానే బంగ్లాదేశ్ లాంటి ఎక్స్పెరిమెంట్ చేసేసి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, అదే కదా ఆయన ఉద్దేశం. ఓకే. అంటే భారతదేశంలో కూడా ఇటువంటి ఒక అల్లర్లు సృష్టించే ఒక ప్రయత్నం జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకంటే ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్ గా సంవత్సరం 2011 నుంచి మహమ్మద్ యూనిస్ స్పీచ్లన్నీ మీరు వింటే రాహుల్ గాంధీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఫిబ్రవరి నెలలో జనవరి 7వ తారీఖు షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయినారు. ఫిబ్రవరిలో మొహమ్మద్ యూనిస్ ఒక స్పీచ్ ఇచ్చారు. మీరు ఆ స్పీచ్ చదవండి. దానిలో ఒక 2 అంశాలు చెప్తాను. మొహమ్మద్ యూనిస్ ఏం చెప్పాడంటే, ఫ్రెండ్స్ ఆఫ్ గ్రామీణ్, ఏదైతే ఈ గ్రామీణ్ బ్యాంకు కు సంబంధించి వాళ్ళు ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేశారో, వాళ్ళు ఎవరు ఇలానే చూస్తూ కూర్చోరు, వాళ్ళు తిరగబడతారు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడు? గవర్నమెంట్ 75% సీట్లతో ఎలక్ట్ అయిన తర్వాత. నీకు దమ్ముంటే అక్కడ నిలబడి నువ్వు ఎంపీగా ఉంటివి, దమ్ముంటే నువ్వు నిలబడి ప్రధానమంత్రిగా ఉంటివి. అది చేత కాకుండా మా గ్రూప్ ఏదైతే ఉందో అదే నక్సలైట్ గ్రూపా, లేకుంటే తీవ్రవాది గ్రూపా, లేకుంటే టెర్రరిస్టులా, మా టెర్రరిస్టులు, లేకుంటే మా గ్రూపు చూస్తూ కూర్చోరు, మీ పైన తిరగబడతారు అని ఏదైతే ఫిబ్రవరి నెలలో ఆయన చెప్పిండో ఎగ్జాక్ట్లీ అదే మోడస్ ఆపరెండి ప్రకారం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలు కంటిన్యూస్ గా జరిగింది. మే మంత్ లో జమాతీ ఇస్లామీ మొత్తం తీవ్రవాద సంస్థలో ఉన్న అందరు ఐఎస్ఐ ఏజెంట్లు వేరియస్ ప్లేసెస్ నుంచి ఆ ప్లేస్ కు చేరుకున్నారు. మీరు కరెక్ట్ గా మే 7వ తారీఖు ఒక సంఘటన, మే 18వ తారీఖు ఒక సంఘటన, ఎవ్రీ వీక్ వాళ్ళు ఒక స్ట్రాటజిక్ గా వీక్లీ ఒక్కొక్క సంఘటన చేసుకుంటూ మొత్తం దేశంలోని నరి మూలల నుంచి తీసుకొచ్చి ఆగస్ట్ నెలలో సడన్ గా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో సడన్ గా వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని చూపించారు. దెన్ షేక్ హసీనా హ్యాస్ రిజైన్. షీ హ్యాడ్ టు రిజైన్. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇదంతా మనం అర్థం చేసుకోకుంటే ఇదే మోడస్ ఆపరెండితో రాహుల్ గాంధీ ఈజ్ అగైన్ గోయింగ్ టు ట్రై ఇన్ ఇండియా. దిస్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ సిఐఏ. అక్కడ మరొక మొహమ్మద్ యూనిస్ ఇక్కడ తయారవుతారేమో. ఆల్రెడీ తయారై ఉన్నాడు, తయారు చేసి పెట్టారు. ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ కెమిస్ట్రీ ల్యాబ్ లో, ఇది కూడా అదే కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి వచ్చిన ఎక్స్పెరిమెంట్.
Okay. లేకుంటే ఇప్పుడు ఈయన మీరు నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు రాజు గారు. ఐ కెన్ సెండ్ యూ మొహమ్మద్ యూనిస్ ఏదైతే మాట్లాడతాడో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆయన ఏం మాట్లాడతాడు బంగ్లాదేశ్ గురించి, ఎగ్జాక్ట్లీ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అదే మాటలు మాట్లాడతాడు. మహమ్మద్ యూనిస్ బరాక్ ఒబామా 2015లో ఇండియాకి వచ్చిండు, జ్ఞాపకం ఉందా? ఇండియాకి వచ్చినప్పుడు ఆయన జనవరి 26, అది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, 26 జనవరి రిపబ్లిక్ డే రోజు వచ్చి ఆయన ఏం మాట్లాడిండు, మన దేశంలో కమ్యూనల్ టాలరెన్స్ పెరగాలి అని చెప్పిండు. కమ్యూనల్ టాలరెన్స్ గురించి బరాక్ ఒబామా చెప్పాలా సార్ మనకు? వీఆర్ టాలరెంట్, దట్ ఈస్ వై దిస్ కంట్రీ ఈజ్ లైక్ దిస్. 1971 లో బంగ్లాదేశ్ వార్కి వెళ్ళినప్పుడు అన్ని పార్టీలు ఏదైతే వాయిస్ ఇప్పించాయో, ఇందిరాగాంధీ గారు మీరు ప్రధానమంత్రి, మీరు ఏ డిసిజన్ తీసుకున్నా కూడా మేము ఒప్పుకుంటాము అని అన్ని పార్టీలు ఆ రోజు ఏదైతే అప్రూవల్ ఇచ్చాయో, ఈ రోజు 50 సంవత్సరాల తర్వాత 2024లో కూడా బంగ్లాదేశ్ విషయంలో అన్ని పార్టీలు కూడా అదే వాయిస్ ఇవ్వడం అనేది ఈ దేశం యొక్క గొప్పదనం సార్. నేను గర్వంగా చెప్తున్నాను, 50 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి 100 మంది రాహుల్ గాంధీలు వచ్చినా కూడా ఈ దేశంలో ఉండే డెమోక్రటిక్ స్పిరిట్ ను కావచ్చు, ఈ దేశంలో ఉండే యువత యొక్క స్పిరిట్ ను కావచ్చు, వీళ్ళు భయాందోళనలకు కలిగించలేరు. ఈ దేశంలో నక్సలిజం పుట్టింది, చచ్చిపోయింది. ఈ దేశంలో టెర్రరిస్టులు పుట్టి చచ్చిపోయినారు. ఈ దేశంలో ఇస్లామిక్ టెర్రరిజం పుట్టింది, చచ్చిపోయింది. ఈ దేశంలో అటువంటి ఎమర్జెన్సీ పెట్టారు, అది కూడా ఖతమైపోయింది 2 సంవత్సరాలు. కానీ డెమోక్రటిక్ స్పిరిట్ అనేది నరాలలో ఉన్నది మనకు. ఇలాంటి రాహుల్ గాంధీలు వచ్చి ఎంత బెదిరించిన, ఖలిస్తానీ తీవ్రవాదులు అని పెట్టి బెదిరించిన, రోడ్ల మీద కూర్చున్న మనను ఏమి చేయలేవని 50 సంవత్సరాల తర్వాత కూడా అన్ని పార్టీలు ఏకకంఠంతో ఈ గవర్నమెంట్ కు సపోర్ట్ తెలిపింది. దట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఆ డెమోక్రటిక్ స్పిరిట్ మనల్ని కాపాడుతుంది. ఓకే, కాపాడుతుంది. పరమేశ్వర్ గారు, బట్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, జస్ట్ లెట్ మీ ప్లీజ్ గివ్ మీ 10 సెకండ్స్ చెప్పండి. ఒక చిన్న పాయింట్ ఏంటంటే, హిందూ సమాజం మేలుకోవాలి. డెమోక్రటిక్ స్పిరిట్ గురించి అనుమానం లేదు, కానీ హిందూ సమాజం మేలుకోక మాత్రం మనం కూడా ఇంకొక ఇలాంటి రాహుల్ గాంధీలు చెప్పే మాటలు విని, ఇలాంటి మహమ్మద్ యూనిస్లు చెప్పే మాటలు విని రెచ్చిపోయే పరిస్థితి గిట్ట వస్తుందేమో అని భయం అయితే ఉంది. సో ఆ భయాన్ని కాషన్ లాగా ఉపయోగించి మనం జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పగలుగుతాం. కరెక్ట్. పరమేశ్వర్ గారు, మనకి 1951లో బంగ్లాదేశ్లో హిందువుల జనాభా సుమారుగా 2.2 కోట్లు, అంటే 2,20,00,000 మంది ఉండేవారట. మనకి కొంత రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మనకు తెలిసింది. ఇప్పుడు అక్కడ హిందువుల జనాభా సుమారుగా 1,20,00,000, అంటే సగానికి సగం తగ్గిపోయింది. అంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ అయిపోయారా, లేకపోతే ఏం జరిగి ఉండే, అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ ఇంతలా ఎలా మారిపోయినాయి? అండ్ మోరోవర్ అక్కడ హిందువుల మీద దాడులు జరగడం అనేది ఇదేమి కొత్త కాదు, గతంలో కూడా జరిగింది. ఐ థింక్ 2021లో మోదీ గారు అక్కడ పర్యటనకి వెళ్ళినట్టున్నారు. అప్పుడు కూడా దుర్గా పూజలో ఏదో పాల్గొన్నారని చెప్పి అప్పుడు కూడా పెద్ద విధ్వంసం, పెద్ద రభస జరిగింది. అంటే రెండు మూడు నిజాలు మనం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటి, ఇట్ ఈస్ నాట్ ఎ స్టూడెంట్ అన్రెస్ట్ అండి బంగ్లాదేశ్ జరుగుతున్నది. ఇట్ ఈస్ దే ఆర్ ఆల్ టెర్రరిస్ట్. సింపుల్, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ టెర్రరిస్ట్. దే ఆర్ పెయిడ్ టెర్రరిస్ట్. అవామీ లీగ్, జమాతే ఇస్లామీ వాళ్ళ టెర్రరిస్ట్ వీళ్ళందరూ స్టూడెంట్స్ పేరు మీద వచ్చారు. అందుకే అంత ఘోరంగా, అంత కిరాతకంగా మనుషుల్ని చంపుతున్నారు. వాడు హిందూ అయి ఉండొచ్చు, ముస్లిం అంటే ఎవరిని చంపుతున్నా కూడా ఇంకో మనిషిని చంపడం అనేది కిరాతకం అండి. సింపుల్, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ దట్స్ ఎ ట్రూత్ వీ హ్యావ్ టు రికగ్నైజ్. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్, మీరు అన్నది 1951లో బంగ్లాదేశ్ లో ఉన్న పాపులేషన్, నా తర్వాత ఇప్పుడున్న పాపులేషన్ అంటే ఒక డిఫరెన్స్ ఉందండి అక్కడ. ఏంటంటే 47లో క్రియేట్ అయిన బంగ్లాదేశ్ క్రియేట్ అయిన అంటే ఈస్ట్ పాకిస్తాన్ అయింది, దాని తర్వాత 71లో బంగ్లాదేశ్ అయింది. సో అంతకు ముందర దానిలో ఏంటంటే మూమెంట్ ఆఫ్ పీపుల్ ఒకటి జరిగింది. రెండోది ఏంటంటే పీపుల్ వర్ ఫోర్స్ టు కన్వర్ట్. పీపుల్ వర్ థ్రెటన్ చేసి కన్వర్ట్ అయ్యారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు కన్వర్ట్ అయ్యారా, లేకపోతే యూనో అక్కడ ఉన్న కండిషన్స్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని కన్వర్ట్ అయ్యారా అనేది ఆ అనాలిసిస్ ఎప్పటికీ దానికి జవాబు రాదు. బట్ ఏంటంటే తగ్గుతుంది. మీరు ఏ ఇస్లామిక్ కంట్రీలో చూసినా కూడా అంతెందుకు ఇండియా వాజ్ 95% హిందూ అండి. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ 82% or 83% హిందూ. సో మీరు ఎక్కడో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో తగ్గింది కదా ఇండియాలో పాపులేషన్ పెరిగినా కూడా హిందూ పాపులేషన్ తగ్గింది. అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ రీసెంట్ సెన్సస్ లో ఐ థింక్ రిపబ్లిక్ ఛానల్లో అనుకుంటాను అర్నబ్ గోస్వామి గారు ఒక ఇది చేశారు. ఆయన చేసిన దానిలో క్లియర్ గా అన్నాడు ఏంటంటే రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ హిందూయిజం ఈజ్ మచ్ స్లోవర్ దాన్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ అని క్లియర్ గా చెప్పారు ఆయన. మన పాపులేషన్ పెరుగుతున్న రేటులో వాళ్ళ రిలీజియన్ పెరగట్లేదు, మన హిందూ రిలీజియన్ పెరగట్లేదు అని చెప్పారు. దానికి ప్రధానంగా ఏంటి, హిందూ రిలీజియన్ ఇస్ ద ఓన్లీ రిలీజియన్ విచ్ డజంట్ రన్ కన్వర్జన్ ర్యాకెట్స్ అండి. మనం ప్రోత్సహించము దాన్ని, మనము ఆ దిశగా ప్రయత్నాలు కూడా చెయ్యం.
ప్రోత్సహించడం అనేది చాలా సాఫ్ట్ వర్డ్. మీరు ఇక్కడ చూడండి, మీరు హైదరాబాద్ లోనే చూడండి, కుకట్పల్లి వైపు మియాపూర్ వెళ్ళి చూస్తే కల్వరీ టెంపుల్ అని అక్కడ వేల మందిని తీసుకెళ్లి ఇండాక్ట్రినేట్ చేసి వాళ్ళకి పిచ్చి మ్యాజిక్ చూపించి వాళ్ళకి సో కరెక్ట్. ఇప్పుడు ఇండాక్ట్రినేషన్ చేసి వాళ్ళని 99% మంది క్రిస్టియన్స్ ఈ రోజుల్లో కన్వర్టెడ్, ఒరిజినల్ ఎవరు లేరు. కన్వర్ట్ చేసి వాళ్ళకి ఏదో పిచ్చి మ్యాజిక్ చూపించి ఫ్రీ పైసలు కాస్ట్ ఇవి చూపించి వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. ఎవరిని కన్వర్ట్ చేస్తున్నారు? వీకర్ సెక్షన్స్ కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి పైసలు లోబం చూపించి, లేకపోతే ఫ్రీ ఫుడ్ లోబం చూపించి, లేకపోతే ఇంకో లోబం చూపించి చేపిస్తున్నారండి. సో కన్వర్షన్ ర్యాకెట్ నడిపించేది అనేది మనం నడిపించామండి. మన మతంలోనే మత సామరస్యం ఉంది. అంటే సింపుల్ గా చూడాలంటే సనాతన ధర్మంలో నువ్వు ఏ దేవుడిని పూజిస్తున్నావు అనేది కూడా ఉండదు. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, దానిలో ఎవరైనా పూజించుకో, నువ్వు నీ ఇష్టం. సో దానివల్ల ఏమవుతుందంటే మన పాపులేషన్ కిందకి వెళ్ళడం అనేది తగ్గడం అనేది నార్మల్. రెండో విషయం, మీరు అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే, హిందువులకు ప్రపంచంలో ఉన్న అందరికన్నా పెద్ద ఎనిమి ఎవరు? ఇంకో హిందువే. అన్ఫార్చునేట్ గా దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అండ్ అది మనం తగ్గించుకుంటే కొంచెం మనము ముస్లిమ్స్ లానో లేకపోతే టెర్రరిస్ట్ లానో తయారవ్వక్కర్లేదు. అట్లీస్ట్ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునేంత దాకా వెళ్తే చాలు. ఎక్కడైనా ఎవరికైనా హిందువులకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే లెవెల్ దాకా వెళ్తే చాలు. వేరే వాళ్ళని చంపి వేరే వాళ్ళని కన్వర్ట్ చేయక్కర్లే. మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే లెవెల్ దాకా వెళ్తే చాలు. కానీ ఆ స్టేజ్ కి రీచ్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుందండి మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.